హలో గాయ్స్, టాంబాయ్ నువ్వు ఇంకా బతికే ఉన్నావా? మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా తెలిస్తే మీరంతా చిల్ అయిపోతారు. చిల్లు అంటే బొక్కడిపోతాం. చిల్లంటే కూల్ రా, తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి అతవా. సో వీఆర్ గోయింగ్ టు అరకు. మీకు చెప్పాను కదా పేరు వింటేనే చిల్ అయిపోతారని చెప్పేసి. ఇదేంట్రా ఇంత అందంగా ఉన్నాను, నా అందం చూస్తే నాకే జలసీగా ఉంది. ఈ వ్లాగ్ లో ఎడిట్ తీసి పడేస్తలేదు, బాధపడుకు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఆకలి అవుతుంది నాన్న, ఆకలి అవుతుంది నాన్న. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. Few moments later. Much later. సో గైస్, మొత్తానికైతే విజయవాడలో ఉన్న గుణదాలకు వచ్చేసాం. ఇప్పుడు డే 1. తర్వాత ప్రతి డే జరిగే సిరీస్ని మళ్ళీ పెడతాను. బాయ్ ఫ్రెండ్స్. The next day. ఉండవల్లి కేవ్స్కి అయితే వచ్చేసాం, విజయవాడలో ఉన్నది. సో గైస్, గాలి అయితే చాలా బాగా వస్తుంది ఇక్కడ. మా వాళ్ళు నన్ను పట్టుకోకుండా వెళ్ళిపోతున్నా ఉన్నాడు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఎక్సలెంట్ బాడీ లాంగ్వేజ్. యా. సో అలా పైకి నడుచుకుంటూ వస్తే ఇలాంటి బ్యూటిఫుల్ స్పాట్ ఒకటి కనిపించింది మాకు. మీరు కనుక ఒకవేళ ఆంధ్రాకి వస్తే దీస్ వుడ్ బి ద బెస్ట్ ప్లేస్. ఇడ్లీ సార్, డైలాగ్ కొంచెం అతికలేదు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. The next day. హలో గైస్, ఇక్కడ మంగినపడి బీచ్ అంట. మా టైం మా దరిద్రం ఎలా ఉందంటే సునామీ అని చెప్పి క్లోజ్ చేశారు బీచ్. మందు లేదా? సర్లే, ఎన్నెన్న అనుకుంటా అని అవుతాయేంటి. సో గైస్, ఇప్పుడు మార్నింగ్ 6 అవుతుంది. ఇప్పుడు మేము వైజాగ్కి వెళ్తున్నాం అన్నమాట. అంతకన్నా ముందు ఫస్ట్ మారేడుమిల్లికి వెళ్ళి అక్కడి నుంచి వైజాగ్. ఇప్పుడైతే మనం భూపతిపాలెం రిజర్వాయర్కి వచ్చాం. ఎవరైనా విజయవాడ నుంచి వైజాగ్ వెళ్తున్నారంటే ఈ ప్లేస్ అయితే బెస్ట్ ప్లేస్ ఉంటుంది చూడడానికి. లిటరలీ చాలా సీనిక్గా ఉంది ప్లేస్ అయితే. ఇప్పుడైతే మన్యం వ్యూ పాయింట్ వచ్చేసాం. రియల్లీ ఇట్స్ అమేజింగ్. గైస్, అండ్ దిస్ ఈస్ అమృతధార వాటర్ ఫాల్స్. ఇప్పుడు ముందుకు ఇంకో వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం. ఇంతకు ముందు వెళ్ళి చాలా చిన్నది అంట. దట్స్ ఈస్ చిరతరంగిణి. So this would be the better place.
ఎక్కేకరా బాబు. నెమ్మదిగా మన గమ్యాన్ని చేరుకుంటున్నాము. మీకు అక్కడ దూరంలో ఒక వాటర్ ఫాల్ కనిపిస్తున్నట్టుంది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. వావ్ వావ్ అంటే వావ్, వావులకే వావ్. ఆవ్ వావ్ అంటే వావ్, చాలా చాలా వావ్, అసలు ఎక్కడా చూడని వావ్, వావింగ్ వావ్. నీ ఎంత చెప్పా అంతే చెయ్యి. వావ్ చాలా కష్టపడిపోతుంది దిగడానికి. కమాన్ దీని పక్కన ఇంకో వాటర్ ఫాల్ ఉందంట. బట్ గాయ్స్ చెప్తున్నాం కదా, వర్త్ విజిటింగ్ ప్లేస్ ఇది అయితే. ఖచ్చితంగా మీరు కూడా ఇటు సైడ్ వస్తే అమృతధార వాటర్ ఫాల్స్ విజిట్ చేయండి, మర్చిపోకండి. ఇక్కడ ఈ చిన్న వాటర్ ఫాల్ కాకుండా పెద్ద వాటర్ ఫాల్ కూడా ఉందంట. ఇప్పుడు కత్రంకి కిలాడీలాగా వెళ్ళాలి. ఎందుకు? రిస్క్ లేకపోతే లైఫ్లో దొరికేది రస్క్ మాత్రం. సో గాయ్స్ దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ వ్యూ. ఇందాక మనం కింద చూసింది ఇక్కడి నుంచి కనెక్ట్ అవుతుంది అనమాట. దీనికన్నా పైన చాలా పెద్దగా ఉందంట. బట్ ఇప్పుడు మనం లేడీస్తో ఉన్నాం కాబట్టి ఇది మా చెక్ ఇన్ రూమ్. చాలా నీట్గా అయితే ఇచ్చారు. ఇదైతే మా రూమ్ వచ్చేసి చాలా నీట్గా ఇచ్చారు. ఇక్కడి నుంచి వ్యూ అయితే నిజంగా అదిరిపోయింది. ఎవరైనా నేచర్కి దగ్గరగా కావాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి రూమ్స్ అయితే తీసుకోండి. పోదాం ఎందాక అంటే ఏమో అందా, పోదాం ఇక్కడనే ఉంటే అలవాటైపోతాం మనకే మనం. మొత్తానికి అయితే కైలాష్గిరి పాయింట్కి అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయో మొత్తం ప్లేస్ విజిట్ చేసి చూడాలి. పువ్వులే పరిచి మనని రమ్మన్నదో, ఆ దారిలో ఎవరిని చూసిన నవ్వులే విరిసే హలో అని హుషారులో. జిప్ లైన్ ఎక్కేసాము. మా అక్క టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఈ రియాక్షన్ చాలా బాగుంటుంది, చూసి ఎంజాయ్ చేయండి వీడియో మొత్తం. ఇక్కడ నుంచి ఫస్ట్ సబ్మరీన్ మ్యూజియంకి వెళ్ళి అక్కడ నుంచి నెక్స్ట్ ఆర్కి. కన్నులనే వీడననే ఏనిదను ఇంతవరకు నన్ను నాకే చూపలేదే, ఊహలకి రెక్క తొడిగి ఆశలకి దిక్కు తెలిపి. వీటిని చూస్తున్నా కానీ దిగడానికి ఆప్షన్ లేదు. సర్లే ఈసారికి ఇలా అడ్జస్ట్ చేద్దాం. గుండెలయకు కొత్త పరుగు నేర్పుతోందే, మేలు కొమ్మని కెల్లిందిలా అల్లడిగా, గాల్లో ఇలా తేలి పొమ్మని పిలుపు.
మార్నింగ్ వ్యూ చూద్దాం. గాయస్ ఒక్కొక్కరికి తీరిపోతుంది. నార్మల్ 2 or 3 kilometers అనుకుంటే కొండ మీరే కదా, సరిపోయింది, సరదా తిరిపోయింది ఒక్కొక్కరికి. మామూలు మంచి రెస్టింగ్ తీసుకుంటున్నాం. ఒళ్ళు బాగా పులిసిపోయింది భయ్యా. ఎంతో మంది వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి పోయి పనంగా పెట్టి మరి ఎక్కుతున్నారు బ్రో. ట్రెక్కింగ్ చేయాలంటే మినిమం చాలా ఎనర్జీ ఉండాలి. మీరు కనుక ఇక్కడికి వస్తే మాత్రం ముందే చెప్తున్నా, బాగా స్టామినా ఉంటేనే రండి, లేదంటే అసలు రాకండి. Few moments later. గాయస్ ఫైనల్లీ మొత్తానికి అయితే ఎక్కేసాం. ఇదే వ్యూ పాయింట్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. మబ్బులో పక్కనే ఉన్నాం. ఎక్కడైతే ఎక్కేసాం కానీ ఒక్కొక్కటి తీరిపోద్ది ఇప్పుడు దిగేటప్పుడు. బ్రో వాట్ ఏ వ్యూ. మన కింద క్లౌడ్స్ ఉన్నాయి, మనం క్లౌడ్స్ కన్నా పైన. పైకి వెళ్ళడం అంటే ఇదేనేమో. ఇంకా పైకి వెళ్ళాలంటే కిందికి వెళ్ళచ్చు బ్రో, మీరు డైరెక్ట్ దూకేయచ్చు. ఈ నెక్కే బద్దలు ఉండవు, డైరెక్ట్గా గాలి వెళ్ళిపోవచ్చు. మబ్బుల్ని ఇంత దగ్గరగా ఇంత పక్కగా చూద్దాం ఇదే ఫస్ట్ టైం గైస్. ఏం ట్రెక్కింగ్ రా బాబు, మూమెంట్. ఎగిరెగిరి పోదాం ఎందాక అంటే ఏమో అందా పోదాం, ఇక్కడనే ఉంటే అలవాటైపోతాం మనకే మనం. ఏ దారి పువ్వులే పరిచి మనని రమ్మన్నదో, ఆ దారిలో ఎవరిని చూసినా నవ్వులే విరిసే హలో అనే హుషారులో. మీకు సన్ సరిగా కనిపించకపోవచ్చు, కాకపోతే దీనికోసం అని చెప్పి మేము ఎర్లీ మార్నింగ్ 3:30కి సరిగ్గా నిద్ర కూడా లేకపోయినా ఇంత పైకి వచ్చి చాలా కష్టపడి ఎక్కినందుకు వర్తి మూమెంట్ ఇది కదా. రియల్లీ వర్తి అండ్ పీక్ మూమెంట్ తెలుసా ఈ సన్ రైజ్ చూడడం కోసం. అయితే దిగుతున్నాము, వ్యూ మాత్రం అమేజింగ్ ఉంది. హలో గైస్, మొత్తానికి అయితే అరకు కాఫీ ప్లాంటేషన్కి అయితే వచ్చేసాం మేము. మార్నింగ్ చేసిన ట్రెక్కింగ్ వల్ల 3:30కి లేచినందుకు చెప్తున్నా కదా, నిద్ర మబ్బు చాలా ఘోరంగా ఉంది. తలకాయ బద్దలైపోతుంది భయ్యా. సో ఇప్పుడు కాఫీ టైం మేనేజ్ చేస్తున్నాం. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్లో అన్ని కాఫీ ప్లాంటేషన్స్ అన్నమాట. నాలుగైదు రోజుల నుంచి అడవిలో నుండి అడవి మనుషులు తేడాలో ఉన్నాం కొన్ని రోజులు అయితే. కానీ చాలా బాగుంది అడవిలో ఉన్నప్పుడు. మళ్ళీ సిటీకి వచ్చి చాలా డిస్టర్బింగ్ అయిపోతుందేమో వ్యూ అంతా. సీ హౌ బ్యూటిఫుల్ అండ్ ఆథెంటిక్. ఇదే కాఫీ కాయ, దీని నుంచి మన కాఫీలు వస్తాయంట. చాలా బాగుంది ప్లేస్ అయితే నిజంగా. చెట్టు అది తెలియదు మరి వాళ్ళు చెట్టు అని చెప్పేసి. ఎవడు అడిగారు రా నిన్న అసలు, ఎవడు అడిగాడు? ది నెక్స్ట్ డే. సో గైస్ మొత్తానికి అయితే మా జర్నీ అయిపోయింది. ఈరోజు అరకులో ఉన్నాం. సో వీఆర్ రిటర్నింగ్ టు హైదరాబాద్. చలి మాత్రం చాలా బాగుంది భయ్యా, జీరగా తీసేస్తుంది, నార్మల్గా లేదు. చలి ఇరగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మిట్రా, స్వెటర్లు ఇక్కడ పని చేయట్లేదురా. అయితే క్వార్టర్ వేయాలి. క్వార్టర్ అంటే హ్యాపీలు చేద్దాం. కాకపోతే ఇక్కడ చెప్తున్నాను కదా చాలా బాగుంది, మంచు కూడా ఇదంతా. మీరు కూడా చూస్తే బాగుంటుందని. Okay guys, we are signing off. Bye bye.